కృష్ణా జిల్లా యనమల కుదురులో ఇసుక రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేసుకున్నారు. అక్రమ ఇసుకపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రకటించినా పోలీసులు కేసులు పెట్టడంపై ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైడ్ చూడండి సార్, ఇక్కడ కనిపిస్తుంది కదా స్టిక్కర్ సార్. ఇది బాబు గారు ఫ్రీ ఇసుకన్న తర్వాత మాకు బొడే ప్రసాద్ గారు, తర్వాత మనకి గద్దె రామ్మోహన్ రావు గారి పేరు మార్కు ఆయన వాళ్ళ వరకు ఫ్రీ ఇసుక సప్లై చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ప్రజలకి మా పార్టీ నుంచి చేస్తున్నాం సార్. అది దీన్ని కూడా ఫ్రీ ఇసుక దాన్ని ఇలా తీసుకొచ్చి బళ్ళు తీసేసి బళ్ళు పక్కన పెట్టి బట్టి బళ్ళు కూడా తీసుకొచ్చేసి అర్ధరాత్రి ఇక్కడ తీసేటువంటి కరెక్ట్గా సార్. అది మేము వేసేది కూడా ఏంటంటే మా పట్టుకుటి కోసం మా పట్టుకోసం సార్ చేసేది పనులని. మొట్ట వాళ్ళు బతుకుతున్నారు, ఏదో రెండో మేము సంపాదించుకున్నాను చెప్పినట్టుగా ఆ 1000 రూపాయలు వేస్తున్నాం, 900 వేస్తున్నాం బండ్లు. దానికోసం తీసుకొచ్చి బల్లి ఎక్కడ పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాం, కరెక్ట్ కాదని చెప్పేసి వస్తారు మమ్మల్ని బాగా మనం చేస్తున్నాం. ఫ్రీ ఇసుక మా పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఫ్రీ ఇసుక సప్లై చేస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పథకం పెట్టారండి. మా ఎరమదుర్గ గ్రామం అండి చాలా లేబర్ అన్న గ్రామము, కట్ట మీద ఇల్లు ఉంటాయండి. ఒకరు రేకుల సెట్ చేసుకుంటారు, కొందరు కాదు గోడలు లేపుకుంటారు. వాళ్ళకి మేము 900, 1000 రూపాయలకి ఇసుక కొడుతున్నాం అండి. ఏటో తీసుకొచ్చి కొట్టే వాళ్ళకి ముఠా వాళ్ళకి 500 రూపాయలు అండి. ఆయిల్కి ఒక 300 అవుతాయండి. 200 రూపాయలు ఓనర్ తింటాడండి. దానికోసం బళ్ళు తీసుకొచ్చి 11 బళ్ళు మా బళ్ళు సీల్ చేశారండి. చంద్రబాబు చెప్పిన పథకం ప్రకారం మేము కడతాం. మేము ఎక్కువ ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతలేదు. మేము ఫైనాన్స్ ఆ బల్లి మీద మా లేబర్ ఏరియా కనుక మేము ఆ రేటు కొని తక్కువ రేటుకి ఇసుకుంటాము. ఇసుక ఇసుక ఇవ్వమని చెప్పారు కదా చంద్రబాబు గారు, అలా ఇస్తున్నాం సార్. దాన్ని మా బళ్ళు 11 బళ్ళు సీల్ చేశారు సార్.